ఉండరా చిట్టిరా మా ఊరు అమ్మాయిరా నిజమా? చెయ్యి పడిందా చెయ్యి తీసేస్తానే అనుకున్నా ఎంత గ్రామాభిమానం చూపిస్తున్నావు మాత్రం ఉండాలరా ఆ మాత్రం లేకపోతే వాళ్ళ బాబు ఓట్లు ఎవడ ఏడురా ఉండండిరా అది కాదమ్మా నన్ను వెళ్ళనివ్వండి. నేను మా నాన్నని కలుసుకోవాలి. ఏంటి? నీకు తెలుసు మా నాన్న నన్ను ఎంత కష్టపడి చదివిస్తున్నాడు. నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ నవీన్. నేను చదువుకోవాలి, నన్ను వదిలేయండి. అమ్మంటుంటే ఎందుకు భయపడుతున్నావు? ఆ భయం పోగొట్టడానికి ర్యాగింగ్ నవ్వడం అనేసి ఏడుస్తావంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ర్యాగింగ్ చేస్తున్నాం సార్. Mr. Naveen, today itself you are debarred from the college. Sir? Get out! Sir? Damn it! No more explanation. Please, sir. Get out from here. ఎక్కడికి వెళ్ళాలి మనం? హాస్టల్ కి. నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా. ప్రిన్సిపల్ గారు చెప్పమ్మా. ర్యాగింగ్ జరిగిన విషయం మా నాన్నకి చెప్పకండి. నా చదువు మానిపించేస్తాడు ప్లీజ్ సార్. చెప్పండి, ధైర్యంగా ఉండు. ఇండిసిప్లిన్ గా ఏ స్టూడెంట్ బిహేవ్ చేసినా ఇమీడియట్ గా మనం డిబార్ చేస్తాం. ఎవడరా ప్రిన్సిపాల్? పొట్ట పగలే పచ్చ లైట్లు వేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాయా, నెత్తికెక్కాయా? మావాణ్ణి డిబార్ చేసావంట. ఎన్ని గుండెలు రా నీకు? అది కాదు సార్, అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా. కారణం ఏంట్రా? కారణం కారణం ఏదైనా కావచ్చు. మా వాణ్ణి డిబార్ చేస్తావా? ఏదైనా ఉంటే మాతో చెప్పుకోవాలి, అంతేగాని ఒళ్ళు పొగరెక్కిట్లాంటి పనులు చేశావంటే తోట తీస్తా. అసలు మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అండి? క్యాంపస్ లో అమ్మాయికి అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నాడు సెల్ కెమెరాతో. అందుకనే డిబార్ చేశాను సార్. సెల్లో ఫోటోలు తీశాడంట. ఫోటోలు 10 మంది ముందు బట్టలు తీసి మరీ తెస్తాడు. ఏం పీకుతా? ఏం చేస్తావురా నువ్వు? అసలు ఈ కాలేజ్ ఎట్టా వచ్చిందో తెలుసా నీకు? నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు నీ ప్రొప్రైటర్ గాడు నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగితే నేను శాంక్షన్ చేయించా. అట్లాంటిది నేను శాంక్షన్ చేయించిన కాలేజీ నుంచి నా కొడుకునే డిబార్ చేస్తారా? నేను తలుచుకుంటే నిన్ను, నీ ప్రొప్రైటర్ని, ఈ కాలేజీని భూస్థాపితం చేస్తా. ఇంకా అట్టా చూస్తావేంట్రా? కదులు, వెళ్ళి బయట స్టూడెంట్స్ దగ్గర ఏదో తప్పైపోయింది క్షమించండి అని అడుగు. పద. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ కోసం నేను సారీ చెప్పడం ఏంటి సార్? అంత మందిలో ఆ స్టూడెంట్ ని కొట్టావు. ఆ స్టూడెంట్స్ అంతా యాజిటేషన్ చేసి నా ఇన్స్టిట్యూషన్ మీద పడితే నేనేమైపోవాలి? కర్మగాలి ఆ స్టూడెంట్ కనుక ఆత్మహత్య చేసుకుంటే చెప్పండి, వాళ్ళంతా వచ్చి నా మీద పడితే నేనేమైపోవాలి? నా ఇన్స్టిట్యూషన్ ఏమైపోవాలి? వాట్ యు మీన్ సార్? నా ఇన్స్టిట్యూషన్ డెవలప్ కావాలని మీకు ఏమాత్రం ఉన్నా, నా మీద ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, వెళ్ళి ఆ అబ్బాయికి సారీ చెప్పండి. సారీ నవీన్, రేపటి నుంచి నువ్వు క్లాసులకు రా. ఓకే, ఇట్స్ ఓకే. ఇదిగోరా. థ్యాంక్ యూ డాడ్. పదండి. Come on guys, let's go. Hey. అది మన నవీన్ గారి లెవెల్ అంటే. ఇంకేసి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెరిగిపోయింది. సరిగ్గా గుర్తున్నావా లేదా? బాబు ఒక్క బొచ్చుతీరంతే బాబు. మనం కష్టపడకపోయినా, పని చేసినా పని చేయకపోయినా ఈ దేశంలో ధరలు పెరిగిపోతుంటాయి చూడండి, అలాగే బొచ్చు కూడా పెరిగిపోతుందండి. మీరేం ఫీల్ అవ్వమాకండి, బ్రహ్మాండంగా నేను గుర్తానంతే. ఓకే సరే. మీసాలు జాగ్రత్త బాబు, బ్రహ్మాండంగా ఉందయ్యా. నీ బిడ్డల్ని బాగా చదివిస్తున్నావు. దేవుడి దయ వల్ల వాళ్ళు బాగా చదివి గొప్పోడైతే సంతోషం బాబు. శభాషో. వెళ్ళండి బాబు. అమ్మయ్యా, ఇదిగో 10 రూపాయలు. చిత్తం బాబు, ఇదే బోణి. ఏ మంగళి, ఇలా రా. ఏంట్రా అట్లా చూస్తున్నావు? ఏ మాట్లాడవే బాబు, మనిషి శరీరంలో బొచ్చు ఎక్కడి పేరున తీయొచ్చు బాబు. అది గడ్డం మీద, చంకలోను, నెత్తి మీద, అక్కడ ఇక్కడ ఎక్కడైనా తీయొచ్చు బాబు. కానీ నాలుక మీద పెరిగింది అనుకోండి బాబు, అది తీయడం కష్టం బాబు. మీకు ఏడ పెరగకూడదో ఆడే పెరిగింది బాబు. చూడు బాబు, సాటి మనిషిని మనిషిగా గౌరవించి పిలిస్తే
అది సంస్కారం అయ్యా. కానీ మీకు అది రాదు. ఎందుకంటే అహంకారం, తీట, నాలిక తీట. పేరెట్టి పిలవండి అయ్యా. అన్నయ్య, పూర్వంలాగా వీళ్ళు మంగళాలు కాదు. కాలం మారిపోయింది. నాయీ బ్రాహ్మణులని పిలిస్తేనే పలుకుతారు. బాబో, ఎందుకయ్యా దానికంత పెద్ద మాట? బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు, నయా బ్రాహ్మణులు, నియో బ్రాహ్మణులు, కమ్మ బ్రాహ్మణులు. ఎందుకు బాబు ఈ బ్రాహ్మణ శబ్దం అలా వినిపించుకుంటూ పోతారు? ఎందుకు బాబు ఈ బ్రాహ్మణత్వం మీద మనకంత మోజు? ఏ బ్రాహ్మణత్వం అయితే మనల్ని అణగదొక్కిందో, ఏ బ్రాహ్మణత్వం అయితే మనందరినీ దూరం చేసిందో, కులాలు మతాలు అంటూ విడగొట్టిందో, మళ్ళీ ఆ బ్రాహ్మణత్వం మీద మోజనయ్యా. ఇదిగో ఈ తోక బ్రాహ్మణులు. బిడ్డ పుట్టినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పబ్బం వచ్చినా, పండగొచ్చినా, ఎక్కడైనా సరే మంగళప్రదం చేసేవాడే బాబు ఈ మంగళోడు. బాబు, మంగళి అని పిలవడంలోనే మా గౌరవం ఉందయ్యా. మమ్మల్ని మంగళవారమని గౌరవంగా పిలవండి. మేము మంగళవారమండి. బాబాయ్, నా కొడుకు రాత్రంతా నిద్ర లేదు, ఒకటే ఏడుపు. ఆ కురిపి ఏదో కథ చూడు. ఉండు పెద్దేసిందమ్మా, కొంచెం బుర్రబొట్టుకో, తీసేస్తాను. అట్టగే దోచుకోరా రక్తం బాబాయ్. రక్తం కారిపోతుందమ్మో, నా వల్ల కాదు. ఈరైన పిలు, వైద్యం తెలుసు ఆయనకి. అట్టగే బాబాయ్. వీరయ్య, బాబు, మా నాన్నగారు అర్జెంట్ గా రమ్మన్నారు. చిత్తం చిత్తం. వీరయ్య దొరగారు నేను రమ్మంటున్నారు. దొర రమ్మంటున్నారా? పదయ్యా. అనయ్య అనయ్య అమ్మా, ఏమైందమ్మా? అనయ్య అనయ్య, మా సంటోడికి తల్లు ఇంత పెద్ద కురుపు అన్నయ్య. రాత్రంతా ఒకటి ఏడుపు సొద్దుగాని రా అన్నయ్య. మన తాత ఉన్నాడు కదమ్మా. ఆయనే నేను అడగమన్నాడు, ఓసారి వచ్చి చూడనయ్యా. నువ్వు వెళ్ళి దొరగారితో వస్తానని చెప్పు. అట్టాగే. ఇటు తమ్ముడు, నువ్వు పదమ్మా. రా అన్నయ్య. ఏరా, హాయ్. వచ్చాడా? రాలేదండి, గూడెంలో మాదిగ సురమ కొడుక్కి కటింగ్ చేస్తున్నాడు అయ్యా. నా కొండిగాడికి ఎంత పొగర్రా? నాకంటే గుడి పడేక్కువ. ఎక్కడ పని అక్కడ వదిలేసి అంటే రమ్మను, లేకపోతే నరికేస్తానని చెప్పు. ఎలా? తోచుకో అయ్యా. ఏం కాదు బిడ్డ, ఇదిగో అయిపోయింది. ఏడకి తమ్ముడు, కురు పోతుంది పోతుంది. ఏడవకయ్యా. కదలకు తమ్ముడు, కదలకమ్మా. అయ్యగారు రమ్మంటున్నారు. వస్తానని చెప్పు బాబు. ఇక్కడ కురుపు చాలా పెద్దదిగా ఉందయ్యా. రావాయ బాబు, అయ్యగారు నా మీద కోపడుతున్నారు. మధ్యలో వదిలేసి ఎలా వస్తానయ్యా? పని పూర్తి వస్తాను చెప్పు బాబు. వెళ్ళు వెళ్ళు తమ్ముడు, వెళ్ళమ్మ. అట్టగే. అయ్యా అయ్యా, మధ్యలో పని ఆప్ చేసి రానంటున్నాడండి. నా కొండి మధ్యలో పని ఆపేసి రాడా? మధ్యలో పని మధ్యలోనే ఆపేసి ఉన్న బలంగా రమ్మని చెప్పు, లేకపోతే నిన్ను నరుకుతా. ఎలా పసర పోస్తున్నానుగా, కురుమాను పొద్దమ్మా. వేరే అన్నయ్య, అది అది నువ్వు రావడం ఎంత మంచిదైందో. నా బిడ్డకు మందేశావు. ఊరుకోయ్యా. అయిపోయింది తమ్ముడు, అయిపోయిందమ్మా. ఎడకమ్మా తమ్ముడు, ఎడకో. వీరయ్య వీరయ్య, అయ్యగారు పిలుస్తున్నారు. బాబు, ఈ పని పూర్తిగా వచ్చింది, కొట్టుగాడేసి వచ్చేస్తాను చెప్పమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. రావయ్య బాబు, ఆయన పాములో లేచిపోతున్నారు. చెప్పు తమ్ముడు, వస్తానని. బాబు బాబు బాబు, దండాలే దండాలు. పేరా, ఎంతసేపు అయిందిరా నీకు కబురెట్టి? లేదు బాబు, గూడెంలో కోటే మనోడికి ఆ. కాస్త గడ్డలు వేస్తే ఆపరేషన్ చేయడానికి వెళ్ళావు. చిత్తం. గూడెంలో క్షవరాలు గడ్డాలు చేసేదా కోటయ్య కదరా. ఆడి మనవాడి కోసం నువ్వు వెళ్ళటం ఏంటి? కంతులు కోయడం, ఆ తర్వాత వాటికి మందులు వేయడం ఆ కోటకి తెలీదు బాబు. అందుకని వెళ్ళానంటావు. చిత్తం. వెళ్ళిన వాడివి నేను కబురు చేయగానే రావాలిగా. గడ్డ కోసి మధ్యలో వదిలేసి ఎలా వచ్చేదయ్యా? ఆ బిడ్డడికి వైద్యం చేయడం నా అదృష్టం అయ్యా. అది నా వృత్తి ధర్మం. గూడెంలోకెళ్ళి ఆడి తల పట్టి, ఆడి తల గురిగి, గడ్డ కోసి, ఆ చీమంతా నొక్కి, ఆ చేతులతో నా కాళ్ళు పట్టడానికి వచ్చావా? ఎన్ని గుండెలు రా, చెప్పు తెగుద్ది నాకు. రేయ్, ఈ రోజు నుంచి నువ్వు నాకు గాని నా వాళ్ళకు గాని క్షవరం చెయ్యకుండా నిన్ను బహిష్కరిస్తున్నా.